నమస్కారం హెచ్సిబి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। మకర సంక్రాంతి సర్వ జనావళికి సంతోషాలు పంచాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ ప్రముఖులు। సంక్రాంతి పర్వదిన శుభగడియల్లో సాంప్రదాయ రీతిన ఆలయాల్లో వెలువెత్తిన భక్తజనం। మకర సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందాన్ని, విజయాల్ని, ఉత్సాహాన్ని అందించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయం ప్రసాద్ తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు। తెనాలి వాహబ్ చౌక్లోని 19వ వార్డు కౌన్సిలర్ త్రిమూర్తుల కార్యాలయం వద్ద మాజీ మంత్రి ఆలపాటి రాయం ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు। ఆయన వెంట పార్టీ శ్రేణులు దేశయుగంధర్ తదితర నాయకులు ఉన్నారు। తెనాలి నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి, మరి ముఖ్యంగా రైతాంగం సుభిక్షంగా ఉండాలని చెప్పి మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం। సంక్రాంతి పండుగ తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి సంతోషాలను, ఆనందాలను ఇవ్వాలని, రైతాంగం సిరి సంపదలతో విలసిల్లాలని కాంక్షిస్తూ తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు। సంక్రాంతి పర్వదినమైన మంగళవారం తన కార్యాలయంలో అన్నాబత్తిన శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంక్రాంతి నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరికీ ఆనందాన్ని పంచాలని, మంచి అవకాశాలు లభించి వారు ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలని కోరారు। ముఖ్యంగా నేల తల్లి నమ్ముకున్న రైతాంగం ముంగిట పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు। తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। ఈ సంక్రాంతి మన అందరి జీవితాల్లో మంచి వెలుగునివ్వాలని, అలాగే ప్రతి రైతు ఎంతో సంతోషంగా ఉండాలని, నియోజకవర్గంలోని రైతులందరికీ, అలాగే నియోజకవర్గంలోని వ్యాపార వర్గాలందరికీ, నియోజకవర్గ ప్రజలకి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు। ఏదైతే ఈ పండగ ముఖ్య రోజులు, ఈ 3 రోజుల్లో పెద్దల్ని గౌరవించే పండగ, పెద్దల్ని తలుచుకొని వారి యొక్క ఆశీస్సులు పొందటం, అలాగే పెద్దల పండగ పిలువబడే ఈ సంక్రాంతి ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్న యువకులు పెద్దల్ని గౌరవించే దాంట్లో సాంప్రదాయాల్ని, విలువల్ని పెంపొందింపజేసే విధంగా ఈ పండుగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। తెనాలి వైకుంఠపుర వాసుడైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు మకర సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెప్పోత్సవ శోభాయాత్రలో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు। ద్వితీయ తిరుపతిగా బాసిల్లుతున్న తెనాలి వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పడవల కలవలో తెప్పోత్సవ శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు। మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ అతిథిగా పాల్గొని తెప్పోత్సవ శోభాయాత్రను విశేష పూజలతో ప్రారంభించారు। విశేష విద్యుత్ దీప అలంకరణలతో ప్రత్యేకంగా అలంకరించిన అంశవాహనంపై వైఖానస పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని కొనసాగించారు। తెనాలి విజయవాడ రహదారిలో భారీ గణపతి విగ్రహం సెంటర్ వరకు పడవల కాలువలో కొనసాగిన తెప్పోత్సవ శోభను తిలకించేందుకు కాలువకు ఇరువైపులా భక్తులు బారులు తీరి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు। డీఎస్పీ బండి జనార్దనరావు ఆధ్వర్యంలో పట్టణ పోలీసు అధికారులు, సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా బందోబస్తు నిర్వహించారు। ఈ తెప్పోత్సవ శోభలో ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు। కార్యక్రమంలో ఆలయ ఈవో వి అనుపమ, ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఈరోజు తెనాలిలో ఎంతో అద్భుతంగా మనకున్న సంస్కృతి, చక్కగా మనకున్న కళాకారులు, మన చిన్న వయసులోంచి కూడా కష్టపడి నృత్యం నేర్చుకున్న మన ఆడపిల్లలందరూ కూడా స్వామివారికి అద్భుతంగా తెప్పోత్సవం కార్యక్రమం మనం చేసుకోవడం నిజంగా గర్వపడాలి, ఒక అదృష్టంగా మనం భావించాలి। మనకి తెనాల్లో ఈ విధంగా మనకి 3 కాలువలు ఉన్నందుకు ప్రతి ఏటా మనం చక్కగా స్వామివారి తెప్పోత్సవం చేసుకోవడం అనేది ఒక గొప్ప కార్యక్రమం। అందులో పట్టణంలోంచి ఎక్కువగా స్వామివారు విహారిస్తారు కాబట్టి డెఫినెట్గా అందరికీ కూడా ఒక చక్కటి దర్శనం ఏర్పాటు మనం ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం। రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ఆనందించి గర్వపడే విధంగా సంక్రాంతి సందర్భంగా
ఈ పట్టణంలో వచ్చిన ప్రతి ఒక్కరికి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తెలుగువారి సాంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన సంక్రాంతి పండుగను తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోనూ గ్రామాల్లోనూ ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి వారు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ఇంటికి రావటం, ప్రతి ఇంట సంక్రాంతి సంబరాన్ని అంబరాన్ని తాకే రీతిగా జరుపుకోవటం ఆనవాయితీ. ధనుర్మాసం నెలపట్టంతో మొదలయ్యే పండుగ సాంప్రదాయంలో భోగి, సంక్రాంతి, కనుమ వరుసగా 3 రోజులు జరుపుకోవటం ఒక ఆనవాయితీ. సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం దిశగా కొనసాగించే ప్రయాణమే మకర సంక్రమణం. మనం బాగుండాలి, మనతోటి వారందరూ కూడా బాగుండాలనే మంచి సంకల్పాన్ని పంచే సంక్రాంతి వేడుకలో ప్రధానంగా హరిదాసుల చెక్క భజనలు, గంగిరెద్దుల ఆటలు, గ్రామాల్లో ఎడ్ల పందాలు, కోడి పందాలు వంటి వేడుకలు రైతులకు ఆట విడుపుగా ఉంటాయి. కాగా మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని ఆలయాల్లో భక్తులు సాంప్రదాయ దుస్తులతో స్వామివారిని దర్శించుకుని తరించారు. ముఖ్యంగా తెనాలి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానంలో సంక్రాంతి ప్రాధాన్యత కనిపించింది. విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు అలహరి రవికుమార్ మకర సంక్రాంతి విశిష్టతను వివరించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వైకుంఠపుర క్షేత్రం తెనాలి పుర ప్రజలకందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. స్వామివారి శుభాశీస్సులు అంటే చాలా పెద్ద పండుగ మనకి భారతదేశంలోని అందరూ కూడా బాగా జరుపుకుంటారు. అయితే సూర్యుడి వాళ్ళ 2:46 మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మకర సంక్రమణం అవుతుంది. కనుక ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనప్పటి నుంచి కూడా పెద్దలకి పెట్టుకోవడం కానీ, వివిధ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుపుకుంటారు. విఎస్ఆర్ కాలేజీ అక్కడ పెద్ద గణపతి విగ్రహం దాకా తెప్పోత్సవంలో స్వామి అమ్మవార్లు దర్శనమిస్తున్నారు. ఈ తెప్పోత్సవంలో దర్శించి తరించవలసిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తెప్పోత్సవం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ 9-10 గంటల దాకా సుమారుగా పట్టొచ్చు అనుకుంటున్నాము. భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరవపల్లి శ్రీకృష్ణ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ తన పార్టీ కార్యాలయం నందు మంగళవారం ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి ఐటానగర్లోని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ కార్యాలయంలో పార్టీ నాయకులు అరవపల్లి శ్రీకృష్ణ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీసీఎల్ నాయకులు అఖిదాస్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజానికానికి పార్టీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా సోదరుడు అరవపల్లి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో అన్నాబత్తిని శివకుమార్ గారి సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా సుఖ సంతోషాలతో, ప్రతి ఒక్కరు భోగభాగ్యాలతో ఉండాలిగా కూడా మనసారా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పరంజ్యోతి ఆలయం నందు జ్యోతి స్వరూపునికి మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పరంజ్యోతి ఆలయంలో జ్యోతి స్వరూపునికి విశేష పూజ నిర్వహించారు. పరంజ్యోతి ఆలయ ప్రాధాన్యతను, తమ అనుభవాలను తెనాలి పట్టణానికి చెందిన న్యాయవాది నారాయణరావు మీడియాకు తెలిపారు. ఆత్మస్వరూపుడు జ్యోతి స్వరూపుని యొక్క దర్శనంతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సమస్యల సాధకుడైన పరంజ్యోతిని దర్శించుకోవాలని ఆయన కోరారు. 33,000 కోట్ల దేవతల చైతన్యమైన పరంజ్యోతి దేవాలయము తెనాలి దగ్గరలో బురిపాలెం గ్రామంలో ఉంది. ఈ పరంజ్యోతి దేవాలయంలో మన సృష్టికి మూలమైన పరంజ్యోతి ఈ మహాచైతన్యంతో వెళ్ళాడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరంజ్యోతి దేవాలయం రావటం మనం చేసుకున్న పుణ్యం. ఈ పరంజ్యోతి దేవాలయంలో పరంజ్యోతి దర్శనానికి వచ్చిన భక్తులు చాలా అనుభవాలు పొందుతున్నారు. ఈ పరంజ్యోతి యొక్క అద్భుతమైన మహిమలతో ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాన్ని పొందుతున్నారు, కుటుంబంలో మనశ్శాంతి పొందుతున్నారు. ఆ భగవంతుడితో బంధం పెట్టుకోవటం కోసం ఈ పరంజ్యోతి దేవాలయం ఇక్కడ కట్టడం జరిగింది. ఈ పరంజ్యోతి దేవాలయాన్ని అందరూ సందర్శించండి. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు ఆయన బహుమతి అందజేశారు.
మకర సంక్రాంతి పర్వదిన ప్రాధాన్యతను చాటుతూ తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం తుములూరు గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు చూపలను అలరించాయి. గ్రామంలోని మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని రంగవల్లును సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ముగ్గును పరిశీలించి విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామస్తులు తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్కు సాదర స్వాగతం పలికారు. Congratulations. నాకు ఓపెన్ చేశాను సార్. ఓకే సార్, ఓకే అండి. తెనాలి మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప సన్నిధానం ఎదుట మంగళవారం సాయంత్రం కర్పూర జ్యోతి దర్శన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. తెనాలి మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి సన్నిధానం ఎదుట మంగళవారం సాయంత్రం కర్పూర జ్యోతి దర్శనం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి శరణఘోష చేస్తూ కర్పూర జ్యోతి కుండంలో కర్పూరాన్ని సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి సేతు మాధవరావు మాట్లాడుతూ ఆలయంలో సంక్రాంతి పర్వదిన ప్రాధాన్యత క్రమంలో నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. పలు ప్రాంతాల నుండి జ్యోతి ప్రదర్శన వీక్షణకు తరలివచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ అంబరాన్ని తాకింది. పుష్పగిరి శంకరాచార్య సంస్థానం అటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళి స్వామి వారి దేవస్థానం ఈరోజు సంక్రాంతి పండుగ, నిన్న భోగి, అట్లాగే నిన్న శివముక్కోటి ఎంతో వైభవంగా జరిగింది. అదే నెల రోజుల నుంచి కూడా ఆంజనేయ స్వామి వారికి ధనుర్మాసం మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సంక్రాంతి సందర్భంగా శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారికి ఉదయం నుంచి పంచామృతాలతో అభిషేకములు, ఈరోజు సాయంత్రం 6:30 నిమిషాలకి శ్రీ గ్రంథి గోపాలకృష్ణమూర్తి గారి దంపతుల చేత అయ్యప్ప స్వామి జ్యోతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం. భక్తుల సహకారంతో అందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ఆ దేవతాన్ని తరపున. అలాగే ఎటువంటి భక్తులు వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మా కమిటీ వారు అందరికీ కూడా చక్కగా ప్రసాదాలు, అందరికీ అభిషేకాలు, పంచామృతాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు భక్తులందరూ కూడా స్వామివారి జ్యోతి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించగా మనం చేస్తున్నాం. రజిక చెరువు సెంటర్లో అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని పలు ప్రభుత్వ శాఖల అధికారులు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని బార్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షులు బేతల ప్రభాకర్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి ప్రకాశం రోడ్ రజిక చెరువు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో అధికారుల తీరు నిరసిస్తూ మంగళవారం న్యాయవాదులు, బీఎస్పీ నాయకులు ఆ సెంటర్లో తమ గళాన్ని బలంగా వినిపించారు. ఈ సందర్భంగా న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ మాట్లాడుతూ టూటౌన్ పోలీసులు విగ్రహం ఏర్పాటు విషయంలో అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. అన్ని అనుమతులు పరిశీలించుకోవాలని, తెలియకపోతే తెలిసిన వారికి చూపించుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో అంబేద్కర్ విగ్రహానికి వర్తించదని అన్నారు. నాగార్జున యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిల్లి వాసు, అంబేద్కరిస్ట్ ఎండ్రపాటి అశోక్, బీఎస్పీ నాయకులు కారుమంచి సునీల్ సందీప్లు తమదైన విధానాన్ని బలంగా వినిపించారు. ఈ కార్యక్రమంలో జి సుందర్ సునీల్, డాక్టర్ బి సుబ్బయ్య, బునిగల ప్రదీన్, గోళ్ల నాగరాజు, గోవతోటి మనోజ్, సముద్రాల కన్నా తదితరులు పాల్గొన్నారు.
తెలియకపోతే ఆ జీవోలు తెచ్చుకొని చెప్పించుకోండి. అంతేగాని అజ్ఞానంగా వెళ్ళిపోయి మూర్ఖంగా ఈ యొక్క స్టాట్యూ గురించి కనుక వస్తే చాలా తీవ్రమైన ఆందోళనకి గురవ్వాల్సి వస్తుంది. విచక్షణ మర్చిపోయి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి చేస్తున్నారు. అలాగే పోలీసు వారికి కూడా చెప్తున్నాం, మీకు తెలుసు లా అండ్ ఆర్డర్లో మీరు మీ వృత్తి మీ డ్యూటీ ఎంతవరకు ఉండాలి. అంతేగాని రాగాల్ని రావటం, పని వాళ్ళని లాగేయటం, కొట్టడం. ఇప్పటికైనా పోలీసు వారికి చెప్తున్నాం, మీరు కూడా జీవో తెప్పించుకోండి. అంతేగాని సివిల్ డిస్ప్యూట్లో మీరు ఇన్వాల్వ్ కామాకండి. మీకు కనుక తెలియకపోతే మీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్కి ఇచ్చి చదివించుకోండి. అంతేగాని ఈ విగ్రహం జోలికి వచ్చి ఇక్కడున్న కార్యకర్తల్ని, ఇక్కడ విగ్రహ సంబంధమైన వ్యక్తుల్ని మీరు దూషించడం, బెదిరించడం చేస్తే మాత్రం ఇది పద్ధతి కాదు. ఒక్కసారిగా నేను అందరికీ చెప్తున్నా, టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీరే కాదు, అగ్రకుణాలలో కూడా చదువుకున్న వాళ్ళు, మేధావులు, విజ్ఞానవంతులు ఉన్నారు. మీరు కూడా ఆలోచించండి. అంబేద్కర్ గారు అంటే ఒక కులానికి ఆపాదించడం కాదు, మీ అందరికీ చేశాడు. మీరు ఆర్టికల్స్ చదువుకోండి, కాన్స్టిట్యూషన్ చదువుకోండి, ఎక్కడా కూడా ఊరికి కూడా ఇచ్చేయలేదు. అంబేద్కర్ గారు దిశ చూపించి ఈ రోజున బట్టలేసుకొని తిరగడానికి ఆయన అవకాశం ఇచ్చాడని గ్రహించండి. కాబట్టి ప్రజలారా అందరూ కూడా మేల్కొనండి. ఈ విగ్రహానికి అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నా. మరి ఈ విధమైనటువంటి వాతావరణం మున్సిపల్ సిబ్బంది మరి ఒక నోటీసును తీసుకుని ఇక్కడ అంటించడానికి వచ్చారంటే అది మంత్రి గారి తెలియకుండా జరిగిద్దా? ఇక్కడ తెనాలిలో గతంలో ఒక నియంత పాలన చూసాం, మరి ఇప్పుడు ఒక నియంత పాలన చూస్తున్నాం. దేశంలో 15 సంవత్సరాల నుంచి నియంత పాలన చూస్తున్నాం. ఈ నియంత పాలన అంతమవుతాయి. త్వరలో బహుజనులంతా తిరగబడతారు, మిమ్మల్ని కాలరాస్తారు. బహుజన రాజ్యం తప్పకుండా ఏర్పడుతుంది. అప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహాలు ఊరు వాడలోనే కాదు పట్టణాల్లోనూ అనేక చోట్ల విస్తరింపజేస్తామని తెలియజేస్తున్నాం. సహృదయ భావంతోనే మేము ప్రభుత్వాలను ఆశ్రయించాం. ఆనాటి ప్రభుత్వాలు 91 నుంచి 2007 దాకా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ 7 కమిషన్ సభ్యులు ఇచ్చినాయి కానీ, 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చినాయి కానీ, ఉడా చైర్మన్లు కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ అందరూ ఇచ్చిన అనుమతులతోటి మేము ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్ని అనుమతులను తీసుకున్నాం. అన్ని అనుమతులు తీసుకున్న మేము ఆర్థికంగా వెనుకబాటుకు గురై ఉన్న వాళ్ళం కాబట్టి అంత సమాయత్తమైనటువంటి సంపన్నత మాలో లేదు. కాబట్టి మేము కొద్దిగా మేము డబ్బుల్ని, అది కూడా నాన్ పొలిటికల్ సపోర్ట్తో మా కమ్యూనిటీ నుంచి మాత్రమే విగ్రహాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి వనరులతో కొద్దిగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ దీన్ని కూలగొట్టాలి అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు ఒక పన్నాగాన్ని పనినట్టుగా మాకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ నాయకులు మురావత్ నాగరాజ్ నాయక్ జన్మదినోత్సవ వేడుకలను ఆయన అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి ఆలయం సెంటర్లో మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఎస్టీ విభాగం నాయకులు నాగరాజు నాయక్ అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భరత్ నాయక్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. చేబ్రోలు మండలం సేకూరు గ్రామ పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. చేబ్రోలు మండలం సేకూరు గ్రామ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా రూపొందించిన పడవపై వేంచేసి ఉన్న అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం వేద మంత్రోచ్చారణలు, మేళతాళాల విశేష అలంకరణతో శోభాయమానంగా సాగింది. శ్రీకృష్ణ దేవరాయలు సోదరుడు అచ్యుత రాయులు సమయంలో నిర్మితమైన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా మకర సంక్రాంతి పర్వదినాన తెప్పోత్సవం విశేష పూజలు జరుగుతాయని అర్చకులు నారాయణ రఘురాం తెలిపారు. ఆలయం నుండి సంగం జాగరముడి గ్రామ శివారు వరకు తెప్పోత్సవం జరుగుతుందని అన్నారు. కోడలి వెంకటేశ్వర స్వామిగా పేరు పొందిన స్వామివారిని దర్శించుకునేందుకు సంగం జాగరముడి గ్రామ పరిసర ప్రాంత ప్రజలు విశేషంగా తరలిరావడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన పడవపై స్వామి అమ్మవారిని వేంచేసి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకునే ఆశీస్సులు పొందాలని అన్నారు. దేవాదాయ శాఖ ఈవో రామకోటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ఉత్సవాలు తెప్పోత్సవం గురించి వివరించారు. ఆలయ ధర్మకర్తల పర్యవేక్షణ జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పాలడుగు జయనాగలక్ష్మి, రవీంద్ర దంపతులు, ఆలయ వంశ పారంపర్య అర్చకులు నారాయణ కృష్ణమాచార్యులు, కిరణ్, కమలాకర్, రామాచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని తెప్పోత్సవం మీద స్వామివారిని దర్శించుకున్నట్లయితే అనేక కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కావున చక్కగా తెప్పోత్సవం జరుగుతున్నటువంటి స్వామివారిని అందరూ కూడా చక్కగా నిదానంగా దర్శించి
వీక్షించి ధరించవలసిందిగా కోరుతున్నాం. అట్లానే విడి రోజుల్లో అయితే చక్కగా దేవాలయం కాలువ దాటి అవతల పక్కన వచ్చినట్లయితే అక్కడ స్వామివారి నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. సహాయ సహకారాలకు కూడా కోరుకుంటున్నాం. అందరూ సహకరించినట్లయితే రేపు రాబోయే ఎండాకాలంలో చక్కగా ఆ వంతెన నిర్మాణం పూర్తవుతుందని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఊళ్ళో భక్తులు సరైన మార్గం లేదు. మన రైలు వంతెన మీద నుంచి స్వామివారి దేవాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ యొక్క ఇబ్బందులను సమస్యని దృష్టి ఉంచుకొని ఊళ్ళో భక్తులు కానీ గ్రామ పెద్దలు కూడా సహకరించి చిన్న మార్గం అంటే వంతెన పడే విధంగా మీరందరూ మీ యొక్క సహాయ సహకారాలతో అధికారులను కోరవలసిందిగా. మరి ముఖ్యంగా మన గ్రామ సర్పంచ్ గారికి తెలుసు ఈ యొక్క ఇబ్బంది. ఆయన కూడా ప్రతిసారి దేవాలయానికి వస్తూ ఉంటారు. మరి గ్రామంలోని ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారు. మీరందరూ సహకరించి ఆ వంతెన ఏర్పాటు చేసే ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో, మినిస్టర్ గారి సహాయ సహకారాలతో ఆ వంతెన ఏర్పాటు చేయడానికి మీ అందరూ మరి సార్ కూడా సహకరిస్తారని, ఈ భగవత్ కృపకు మీరందరూ పాత్రలవుతారని కోరుచు. శబరిమల వెళ్లి మకర జ్యోతి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం తెనాలి ప్రాంతంలోనే మకర జ్యోతి దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ స్వామి అయ్యప్ప భక్తి బృందం నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి మారిస్పేట మఠం బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సనారి విశ్వనాథ ఆలయంలో గత 42 రోజులుగా అయ్యప్ప పీఠం ద్వారా స్వాములకు సేవలు అందించిన శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి జ్యోతి దర్శన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శబరిమలలో మకర సంక్రాంతి వేళ నిర్వహించే సాంప్రదాయ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. కార్యక్రమాల ప్రాధాన్యతను సత్యనారాయణ గురుస్వామి మీడియాకు వివరించారు. మహిళామ తల్లులు శబరిమల జ్యోతిని దర్శించే విధానం లేనందున వారి కోసం జ్యోతి దర్శన సేవను ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో స్వామి అయ్యప్ప భక్త బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం స్థాపించి 2000 సంవత్సరంలో స్థాపించాం స్వామి. మేము అప్పటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు, అయ్యప్ప స్వామి సద్ది ఉత్సవాలు మరియు భిక్షా ఉత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 42 రోజులు భిక్షా కార్యక్రమం చేశాం. అయ్యప్ప స్వాములకి సాయంత్రం పూట నిత్య పడి పూజ 42 రోజులు చేసి స్వాములు భిక్షా కార్యక్రమాన్నితో పూర్తి చేసి ఈరోజు జ్యోతి సందర్భంగా ఉదయం ఆభరణాల ఊరేగింపుతోటి మరియు అభిషేకములతోటి స్వామివారికి మరియు రథయాత్ర కార్యక్రమంతో ఈ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామి. మా శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. జ్యోతి దర్శనం శబరిమల వెళ్ళి స్వాములంటే మాల వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, మాల లేదంటే సివిల్స్ వెళ్తారు. మాలికా స్వాములు కానీ, మాత స్వాములు కానీ, ఆడపిల్లలు కానీ వీళ్ళెవరికి కూడా ఆ జ్యోతి అక్కడికి వెళ్ళి చూడలేని భాగ్యాన్ని మేము ఇక్కడ మా శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో ఈ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనికి భక్తులు కూడా బాగా విచ్చేసి కర్పూరంతో వాళ్ళు కూడా జ్యోతిని దర్శించుకొని ఈ భాగ్యం కలిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మకర సంక్రాంతి సర్వ జనాభాలకి సంతోషాలు పంచాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ ప్రముఖులు. సంక్రాంతి పర్వదిన శుభగడియల్లో సాంప్రదాయ రీతిన ఆలయాల్లో వెలువెత్తిన భక్తజనం. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.